హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, టీటీడీ చైర్మన్ అండ్ మెంబర్షిప్ పదవుల కోసం ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు అండ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాంపిటీషన్ లో ఉన్నారు. వీళ్ళు కూడా రేస్ లో ఉన్నారు, గట్టి ప్రయత్నం చేస్తున్నారు వీటి కోసం అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది? వీళ్ళు ఈ పదవుల కోసం ఆశిస్తున్నారా? వాళ్ళకి దొరికే అవకాశం ఏమన్నా ఉంది? ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు టీడీపీతో చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. మరి పోస్టుల్లో వీళ్ళని నియమించే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో వస్తుంది పుకార్ల పర్వం ఎక్కువైపోయింది. వీళ్ళు వాళ్ళు అనుకోవడం తప్ప అది నిజం కాదు. వాళ్ళ దృష్టిలో ఉండేదే ఉంటుంది. టీడీపీ గవర్నమెంట్లోనే మురళీమోహన్ గారు టీడీపీ చైర్మన్ పదవి కావాలనేటువంటి ఆశ పెంచుకున్నాడు. పెంచుకోవడంలో ఆయనకి పూజలంటే ఎక్కువ ఇష్టం. పూజ గదిలో 1 గంట 2 గంటలు కూర్చుంటాడు. తర్వాత ఆ స్వామివారి సన్నిధిలో 5 సంవత్సరాలు పనిచేయడం అనేది తన పూర్వజన్మ సుకృతం అని ఏదో ఆ స్వామివారి సన్నిధిలో ఉండడం కోరుకున్నాడు ఆయన. మరి ఈ కారణం చేత ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎవరో యాదవ్ అనే పేరు వస్తుంది, ఏదో ఆయనకి ఇచ్చారన్నమాట. అందరూ ఆశ్చర్యపోయినారు, ఏమిరా ఎట్లాంటిది ఇవ్వడం మానేసి ఆయనకి ఇచ్చారని. ఇప్పుడు ప్రధానంగా పోటీ పడుతున్న వ్యక్తులు నాగబాబు, తర్వాత అశ్విని దత్, రాఘవేంద్రరావు, మురళీమోహన్. యాజ్ ఇట్ ఈజ్గా నా ఎనాలిసిస్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు మురళీమోహన్కి ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ నాగబాబు గారు టీడీపీ చైర్మన్ పదవికి ఆశించినప్పుడు కూడా అది కొనసాగదు. ఒకటి, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోకపోవచ్చు. చూసావా అన్నయ్యని వేయించుకున్నాడు అనేటువంటి మాట వస్తుంది. ఆ మాట ఎందుకు తినాలనే ఉద్దేశంతో అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మరి లాక్కున్నాడు. అంటే ఆయన ఉద్దేశం బట్టి. ఇంకా మిగిలింది ఎవరు? రాఘవేంద్రరావు, మురళీమోహన్ గారు, అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారికి అంత సమర్థత లేదు. అంటే ఆ యాక్టివిటీస్ అంతా ఇంప్లిమెంట్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని ప్రజలు అనుకుంటారు. ఇంకా మిగిలింది ఎవరు? రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు గారు ఒకప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఇది మన ఈ కమ్యూనికేషన్ చైర్మన్గా చేశాడన్నమాట. ఎస్విఎస్ భక్తి ఛానల్కి చైర్మన్గా చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కాదు. అంటే ఈ కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఎస్విఎస్ భక్తి ఛానల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా, దానికి చైర్మన్గా చేశాడు. 5 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. అయితే ఆ కమ్యూనికేషన్ చైర్మన్ వేరును ఇక్కడ భక్తి అంటే టీటీడీ చైర్మన్ అన్నది కొంచెం వ్యత్యాసంతో కూడుకున్నది, మోస్ట్ కీలకంగా కూడుకున్నది. అది ఎస్విఎస్ చైర్మన్ అంటే ఆయనే సుప్రీమో. ఈ దేవస్థానం చైర్మన్కి బోర్డు మెంబర్స్ ఉంటారు. బోర్డు మెంబర్స్లో అనేక పార్టీల నుంచి అనేక మంది వస్తారు. అందరూ ఒక ఎలిగేషన్ తీసుకురారు. అందరూ ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఉండరు కదా. వాళ్ళ పార్టీ తాలూకు సిఫారసులను బట్టి, పార్టీలో ఏదో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు బట్టి, పార్టీలో తప్పనిసరి పరిస్థితి ఈయనకి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనేటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టి వస్తుంది. కానీ వీటన్నిటినీ కూడా అజాత శత్రువుగా పిలుచుకునే ఒక మంచి సెలబ్రిటీని ఎన్నుకోవాలి. అటువంటి పేరు మురళీమోహన్ గారికే ఉంది.
నన్ను అడిగితే నా అనుభవంలో టీడీపీ చైర్మన్గా మురళీమోహన్ గారు ఉంటే మరిన్ని శోభాయమాన పనులు చేయగలుగుతాడు. నా దృష్టిలో మురళీమోహన్ గారు కానీ చైర్మన్ ఉంటే, ఒకప్పుడు బిఎన్ రెడ్డి గారు విజయవాహిని స్టూడియోస్ తాలూకు అధినేత కొండ తాలూకు వాతావరణాన్ని ఎంత ఎంత పవిత్రమైన వాతావరణంగా మార్చాడో, మళ్ళీ మురళీమోహన్ గారు వచ్చినట్టయితే అంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అక్కడ మారుస్తాడు. బహుశా ఆ మకం కూడా అక్కడ మార్చేసుకుంటాడేమో తెలీదు. అంటే అంత భక్తి, ఎవరికైనా భక్తి ఉన్నోళ్ళకి కదండి. భక్తి ఉన్న వాళ్ళు స్వామిని అడుగుతారు, స్వామి నన్ను ఏం చేయమంటామని. వాళ్ళు ఏదో కళ్ళలో కనిపిస్తారు, చెప్తారు, అది వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాడు. అర్థమైందా? ఈ భక్తి లేకుంటే చేయాలంటే ఇది సినిమా. నాగేశ్వరరావు గారినేమో ఇది విప్రనారాయణుడు లేకపోతే ఏదో భక్తుడిగా యాక్ట్ అది యాక్టింగ్, అది నిజ జీవితం కదా. అందువల్ల బహుశా చంద్రబాబు నాయుడు గారి అంటే తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది. స్వంత తెలివితేటలతో ఆలోచించినట్టయితే ఈసారి వచ్చే టీడీపీ చైర్మన్ పదవి మురళీమోహన్కే దక్కుతుందని నా ఉద్దేశం. దీనికి కారణాలు చెప్తా. రాఘవేంద్రరావు గారు ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేశారు. మళ్ళీ వర్క్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ కాసు ఉండొచ్చు. రాఘవేంద్రరావు గారి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకు ప్రభ మరింత వెలుగుతుంది. ఆ తాలూకు ఆ ప్రసారాలు ఏ విధంగా సాగాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ని ఎంత బాగా పెంచాలో ఉన్నట్టయితే ఈరోజు భక్తి టీవీ లేదు, ఏదీ లేదు. ఆ ఒక్క టీవీ చాలు. బట్ తెల్లారులేస్తే గోవింద అనకంటే ఉన్నవాళ్ళు ఎవరున్నారండి? ఇక్కడ మురళీమోహన్ని పెట్టినట్టయితే ఆ కొండ వైభవం 10 అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ధ్యాన మండపాలు కానీ, వాగ్గేయకారులు పిలవడం కానీ, అన్నమయ్య సంకీర్తనలు కానీ, లేకపోతే శంకుచక్ర నామాలు అప్పుడు పెట్టాడు మహానుభావుడు బిఎన్ రెడ్డి గారు. శంకుచక్ర నామాలు కానీ, లేకపోతే శ్రీనివాస చరిత్రం కానీ, అవసరమైతే బొమ్మలతో పెట్టేస్తారండి. అవి కావాలి కదా, తిరుపతి వెళ్ళే వాళ్ళు చూడడానికి ఏదో ఒకటి కావాలి కదా. పాపనాశనం వెళ్ళి వచ్చేస్తే ఎలాగ ఉంది? శ్రీనివాస చరిత్రం ఉందా? ఓ మ్యూజియం పెడతాడండి శ్రీనివాస చరిత్రం. అబ్బా, దీని తాలూకు ప్రాశస్త్యం చూసుకున్నట్టే తొండమాన్ చక్రవర్తి. ఆ చక్రవర్తి బొమ్మ అన్నమయ్య కీర్తనలో విన్నమే కానీ ఆ చరిత్రను చూసిన వాళ్ళు ఎవరు, తెలుసుకున్న వాళ్ళు ఎవరు? రెండోది, అన్నమయ్య ఉన్నాడు, అన్నమయ్య జీవిత కథ కావాలి కదా. తర్వాత ఏమో తరికొండ వేంగమామ ఉంది, ఆవిడ జీవిత చరిత్ర కావాలి కదా. మరి ఇవన్నీ లేకుండా ఏదో నామకవాస్తి పదవులు ఇస్తే ఎలాగా అవుద్ది? అది చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. సంబంధిత పెద్దలు ఉంటారు కదా, సలహాలు ఇస్తే వాళ్ళు చెప్పాలి. తిరుమలని మనం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందండి తిరుమల. ఎంత పాపం ఉండదు, పాపానికి ఫలితం ఎవరు అనుభవిస్తారు. కానీ ఎంత దాన్ని మళ్ళీ ప్రక్షాళనం చేయాలన్నమాట. ఎంత పాపకోపం అయిపోయిందో తిరుమల తిరుపతి దేవస్థానం. దేవస్థానం మీదేమో మాంసం అమ్ముతారండి, దేవస్థానం మీదేమో మద్యం అమ్ముతారండి, దేవస్థానం మీదేమో వ్యభిచారం జరుగుతుందండి. ఇటువంటి లోతుగా పరిశీలించి చేయగలిగినట్టయితే మురళీమోహన్ విల్ బి చైర్మన్ ఫర్ టీడీపీ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నాకు ఎవరి మీద ప్రేమ కాదు, ఎవరి మీద కాదు. అంటే ఎవరు సరైన వ్యక్తి? ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, ఏ రాంగ్ పర్సన్ షుడ్ నాట్ సిట్ ఇన్ రైట్ చైర్ అండ్ ఏ రైట్ పర్సన్ షుడ్ నాట్ సిట్ ఇన్ ఏ రాంగ్ చైర్. అందువలన ఎప్పుడూ ఒక రాంగ్ పర్సన్ని అందులో కూర్చోబెట్టకూడదు, ఒక రైట్ పర్సన్ని ఏమీ కానట్టు వదిలేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.